విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏబుల్ టు అనే స్ట్రక్చర్ లో ప్రశ్నలు అడగడం ఎలానో నేర్చుకోబోతున్నారు. గతంలో చేసిన వీడియోస్లలో ఏబుల్ టు ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నారు. అంటే ఏదైనా సరే ఒక పని చేయగలిగే స్థితిలో ఉన్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అంటాం. నాకు నడుము నొప్పి ఉంది అయినా నేను నడవగలుగుతున్నాను అంటాం. నాకు ఇప్పుడు కాస్త నిద్ర మత్తుగా ఉంది అయినా నేను క్లాస్ వీడియోస్ చేయగలుగుతున్నాను అంటాం. అంటే ఏదైనా సరే ఒక పని చేయగలుగుతున్నాను అనే సందర్భంలో మనం ఏబుల్ టు వాడుతుంటాం. వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. ఒక 3 హెల్పింగ్ వర్బ్స్ వాడుతుంటాం. ఇందులో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడుతుంటాం. దీన్ని ప్రజెంట్ లో వాడతారు, పాస్ట్ లో వాడతారు, ఫ్యూచర్ లో వాడతారు. సో ప్రజెంట్ లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడి ప్రశ్నలు అడుగుతారు అనమాట. సో నాతో పాటు ఇక్కడ 2 విద్యార్థులు ఉన్నారు, కిషోర్ అండ్ శివ. వీళ్ళు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడిగి, అలాగే ఒకరు ప్రశ్న ఇస్తుంటారు, ఒకరు జవాబులు చెప్తుంటారు. ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా మీరు నేర్చుకోండి. బాబు, యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఈయనని ఏం ప్రశ్న అడుగుతారు అని అంటే, మీరు ఇంగ్లీషు మాట్లాడగలుగుతున్నారా అని అడగండి. Are you able to speak English? Yes, I am able to speak English. Are they able to speak English? Yes, they are able to speak English. Is he able to speak English? Yes, he is able to speak English. Is she able to speak English? Yes, she is able to speak English. ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా అంటే అవును అంటుండే. అట్లా ఆర్ దే ఏబుల్ టు, ఈజ్ హీ ఏబుల్ టు, ఈజ్ షీ ఏబుల్ టు, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది. ఇప్పుడు నో చెప్పడం ఎలా మీరు అడగండి. Are you able to speak English? No, I am not able to speak English. Are they able to speak English? No, they are not able to speak English. Is he able to speak English? No, he is not able to speak English. Is she able to speak English? No, she is not able to speak English. చూశారు కదా ఫ్రెండ్స్, ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలి. సో మీరు రకరకాల వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మేము స్పీక్ ఇంగ్లీష్ అనే స్పీక్ అనే వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది కదా. మీరు స్పీక్ తో పాటు డిఫరెంట్ వర్బ్స్ తీసుకొని కనీసం 20 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది ఈజీగా అవుతుంది ఎలా అడగాలో. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసిడి నమస్కారం.